అందరికీ నమస్కారం. గ్రాండ్ టెస్ట్ 9 ఈరోజు ఎస్&ఎస్ వేదికగా నిర్వహించబడిన ఈ గ్రాండ్ టెస్ట్ 9వ గ్రాండ్ టెస్ట్లో మన ట్రై మెథడ్స్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయో చూద్దాం మిత్రమా. రైట్, ఉపాధ్యాయుని నీటి వనరుల సంరక్షణకై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది? ఉపాధ్యాయుడు నీటి వనరులు సంరక్షించడానికి ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. మరి విద్యార్థులకు సూచించినప్పుడు ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? ఇక్కడ చూడండి, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ముఖ్యంగా మనకి 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పించడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ, ప్రాజెక్టు, పఠన నైపుణ్యాలు, ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. మరి దాంట్లో వనరుల సంరక్షణకై ఒక కరపత్రాన్ని తయారు చేయమన్నాడు. అలా కరపత్రాన్ని తయారు చేయడం అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వనరులను సంరక్షించడానికి ఆ వనరులు సంరక్షణ అనేది జీవ వైవిధ్యానికి సంబంధించింది. కాబట్టి ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం అవుతుందండి. సమాచార సేకరణ, ప్రాజెక్టు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలో పఠన నైపుణ్యాన్ని పక్కన పెడితే నీటి వనరులను సంరక్షిస్తున్నాడు కాబట్టి ఇది ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. క్రింది వానిలో పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణాలు నిర్వచనం. డైరెక్ట్గా మనకి విద్యా ప్రమాణాలకు సంబంధించి ఒక 3-4 నిర్వచనాలు ఉంటాయి, అవి డైరెక్ట్గా చూడండి. సో ఇది పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణాలు. విద్యార్థులు వేనిని అర్థం చేసుకోవాలో, ఏమి చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్వచిస్తాయి. ఇది దీనికి సమాధానం. అయితే విద్యా ప్రమాణము అంటాం మిత్రమా. ఒకసారి చూడండి, విద్యా ప్రమాణాలు అంటాం. ఇక్కడ మనకి విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు అనే 2 మాటలు ఉంటాయండి. విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు. విద్యా ప్రమాణాలు అంటే అకాడమిక్ స్టాండర్డ్స్, అభ్యసన సూచికలు అంటే లెర్నింగ్ ఇండికేటర్స్ అంటాం. మరి విద్యా ప్రమాణాలు సాధించాలి, అక్కడ ఇలా సాధించాలి అంటాం. అసలు విద్యా ప్రమాణం అంటే గమనించండి, విద్యా ప్రమాణము అంటే ఏదైనా ఒక తరగతిలో ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి బోధించాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థి ఏమి నేర్చుకోవాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి తెలిసి ఉండాలో తెలియజేసే ప్రవచనాలే విద్యా ప్రమాణాలు. ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి నేర్చుకోవాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి తెలిసి ఉండాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి బోధించాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థి ఏమి సాధించాలి తెలియజేసేవి విద్యా ప్రమాణాలు. ఆ విద్యా ప్రమాణాలు సాధించడానికి అనుసరించే మార్గాలే అభ్యసన సూచికలు. ఆ విద్యా ప్రమాణాలు సాధించడానికి అనుసరించే మార్గాలే అభ్యసన సూచికలు. ఆ విద్యా ప్రమాణాలు సాధించడానికి సోపానాలే అభ్యసన సూచికలు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, మనకి ఇప్పుడు లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇంతకుముందు ఎలా ఉండేవో అవి విద్యా హక్కు చట్టం రావడం కంటే ముందు ఉండేవి. కానీ విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత బోధనంతా విద్యా ప్రమాణాల ఆధారితంగా మూల్యాంకనం జరుగుతుంది. కాబట్టి ఇది విద్యా ప్రమాణము, అభ్యసన సూచిక. రైట్, క్రింది వానిలో గణిత బోధన యందు సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక దోషము అడిగాడు. రైట్, సంశ్లేషణ పద్ధతి. విశ్లేషణ అంటే ఉన్నదాన్ని భాగాలుగా చేసి పరిష్కరించడం. ఆ భాగాలను ఏకం చేసి పరిష్కరిస్తే అది సంశ్లేషణ. ఆ భాగాలు ఏకం చేసి పరిష్కరిస్తే అది సంశ్లేషణ. ఉన్నదాన్ని భాగాలుగా చేసి పరిష్కరిస్తే విశ్లేషణ. ఆ భాగాలు ఏకం చేసి పరిష్కరిస్తే అది సంశ్లేషణ. ఆ సంశ్లేషణ అనేది విశ్లేషణతో పోల్చుకుంటే సులువుగా, సంక్షిప్తంగా అయిపోతుంది. విశ్లేషణలో చాలా ఎక్కువ సమాచారం, ఎనాలిసిస్ ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ సంశ్లేషణ పద్ధతి నందు దోషము అన్నాడండి. ఆ దోషము అంటే లోపము. కాలాన్ని పొదుపు చేయడం జరుగుతుంది. విశ్లేషణతో పోల్చుకుంటే ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది. సమస్యల సాధన సామర్థ్యాన్ని, వేగాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సంశ్లేషణ పద్ధతి అంటే సంక్షిప్తమైన పద్ధతి. కానీ ఎన్ని జరిగినా కూడా బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు శ్రోతలుగా ఉంటారు. విశ్లేషణ అనేది విద్యార్థి తనకు తానుగా స్వీయ అభ్యసన జరిగేటట్టు చేస్తుంది. కానీ
సంశ్లేషణలో బట్టి విధానం ఉంటుంది కాబట్టి ఇది దీని దోషము. సో 139 ఆన్సర్ ఈజ్ 1. రైట్. బట్లర్ రెన్ సూచించిన బోధనా దశలలో రెండవది. చూడు మిత్రమా, బోధనా దశలు రెన్ అండ్ బట్లర్ అనే ఒక ఇద్దరు విద్యావేత్తల ప్రకారం బోధనా దశలు 4 దశలు ఉన్నాయండి. రెన్ అండ్ బట్లర్ ప్రకారం బోధనా దశలు 4 ఉన్నాయి. ఏంటా 4 బోధనా దశలు అంటే గమనించు మిత్రమా, 4 దశలు ఉన్నాయి. మొట్టమొదటిది అవగాహన కొరకు బోధన, సాంశీకరణానికి బోధన, శాశ్వతత్వానికి బోధన, ఫైనల్గా బదలాయింపు బోధన. చూడు, అవగాహన కొరకు బోధన, సాంశీకరణానికి బోధన, శాశ్వతత్వానికి బోధన, బదలాయింపు బోధన. అవగాహన కొరకు బోధన ఏవైనా విద్యార్థికి నూతన విషయ సమాచారం. అవగాహన కొరకు బోధన టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్, సాంశీకరణం టీచింగ్ ఫర్ అసిమిలేషన్, శాశ్వతత్వానికి బోధన టీచింగ్ ఫర్ పర్మనెన్స్, బదలాయింపు బోధన ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అవగాహన ఏదైతే కొత్త విషయమో అది అవగాహన చేసుకుంటే చాలు, అంటే ఇవ్వబడిన నూతన సమాచారాన్ని, నూతన భావనలు తెలుసుకోవడం. సాంశీకరణ ఆ భావనలు మరింత లోతుగా తెలుసుకోవడం సాంశీకరణ. శాశ్వతత్వానికి బోధన ఏదైతే నేర్చుకున్నాడో అది మెదడులో పెట్టుకోవడం, దట్ మీన్స్ మెదడులో పదిలపరుచుకోవడం. బదలాయింపు మరో సందర్భానికి అన్వయించడం. ఇది మరి ఇక్కడ ఏమడిగాడు చూడండి, బట్లర్ అండ్ రెన్లు సూచించిన బోధనా దశలలో రెండవ దశ ఏదండి? సాంశీకరణ అనేది రెండవ దశ. కానీ ఆప్షన్స్లో సాంశీకరణ ఎక్కడా లేదు. చూడు ఇప్పుడు, మరి సాంశీకరణ అంటే ఏంటి? దాన్ని లోతుగా అవగాహన చేసుకోవడం, అర్థవంతంగా అవగాహన చేసుకోవడం. అది ఎక్కడుందో చూడు, నూతన భావనల సంబంధాల అవగాహన గణిత జ్ఞానార్జనకు దోహదం చేయడానికి, భావనల సంబంధాలను లోతుగా ఫలవంతంగా అవగాహన చేసుకోవడానికి. ఎస్, ఇది దీనికి సమాధానం మిత్రమా. రైట్. ఆ తర్వాత నైపుణ్యాలు పదిలపరుచుకోవడం అంటే శాశ్వతత్వానికి బోధన, దైనందిక జీవితంలో అనువర్తించడానికి బదలాయింపు. అవగాహన అన్నాడు కాబట్టి అవగాహన, కానీ మనకు కావాల్సింది రెండవది అన్నాడు కాబట్టి లోతుగా ఫలవంతంగా. ఇది సాంశీకరణ. రైట్. గణిత పేటికలో ఉండే ప్రధాన సామగ్రి, గణిత పేటికను అనుసరించి చూడు మిత్రమా. ఓబీబీలో భాగంగా ప్రతి పాఠశాలకు గణిత పేటికలు ఇవ్వడం జరిగింది. ఆ గణిత పేటికలో ముఖ్యంగా 7 వస్తువులు ఇవ్వబడ్డాయి. ఏంటా 7 వస్తువులు అంటే, మొట్టమొదటిది పూసల చట్రము, డామినో కార్డులు, ఘనాకార కడ్డీలు, నేపియర్ పట్టీలు, క్యుసినేయర్ పట్టీలు, భిన్నాల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు. సో పూసల చట్రము, డామినో కార్డులు, ఘనాకార కడ్డీలు, నేపియర్ పట్టీలు, క్యుసినేయర్ పట్టీలు, భిన్నాల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు. రైట్. మరి ఇప్పుడు ప్రధాన సామగ్రి గణిత పేటికలో ఏముందో అంటే ఇక్కడ చూడండి, ఘనాకార కడ్డీలు ఉంది, ఓకే. మరి నేపియర్ పట్టీలు, ఇదిగో నేపియర్ పట్టీలు కూడా ఉంది. భిన్నాల చట్రం కూడా ఉంది. టాన్ గ్రామ్ అనేది లేదు. మ్యాజిక్ స్క్వేర్ అనేది ఇక్కడ లేదు. కాబట్టి ప్రధాన సామగ్రి ఏమవుతుంది? ABD. ఎక్కడుందో చూడు మిత్రమా, ఇదిగో ఇది దీనికి సమాధానం. ఏకకేంద్ర పద్ధతి గురించి సరైనది ఏది అన్నాడు. ఏకకేంద్ర పద్ధతి గురించి సరైనది, ఇది మనోవైజ్ఞానిక వ్యతిరేకము, తెలియని నుండి తెలిసిన దానికి, శిశు కేంద్రీకృత విధానము, పైవన్నీ సరైనవే. అసలు ఇక్కడ ఏకకేంద్ర విధానము అంటే ముఖ్యంగా మనకు 3 విధానాలు ఉన్నాయి. శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల. టాపికల్ అప్రోచ్, కాన్సెంట్రిక్ అప్రోచ్, స్పైరల్ అప్రోచ్.
శీర్షికలో పునర్విమర్శ జరగదు, ఏకకేంద్రలో సంవత్సరానికి ఒక్కసారి, సర్పిలలో 2-3 నెలల కాలానికి ఒకసారి జరుగుతుంది. మరి శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల శీర్షిక విధానానికి వచ్చేసరికి ఒక అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే తరగతికి చెందిన ప్రణాళికలో పొందుపరిస్తే అది శీర్షిక. అంశానికి సంబంధించిన సమాచారం దాని కాఠిన్యత స్థాయిని బట్టి పై తరగతులకు విస్తరిస్తే ఏకకేంద్ర. పదే పదే పునర్విమర్శ చేస్తే అది సర్పిల. మరి ఏకకేంద్ర విషయానికి వచ్చేసరికి కాఠిన్యత స్థాయిని బట్టి పై తరగతులకు విస్తరిస్తుంది. అంటే విద్యార్థికి పాఠ్యాంశ కాఠిన్యత, విద్యార్థి స్థాయి అంటే ఇది మనోవైజ్ఞానికమైనది, శిశు కేంద్రీకృతమైనది. రైట్, ఇక్కడ ఏమన్నాడు? మనోవైజ్ఞానిక వ్యతిరేకం అన్నాడు. వ్యతిరేకం కాదు, అనుకూలం. ఎందుకంటే కాఠిన్యత స్థాయికి అనుగుణంగా జరుగుతుంది. శిశు కేంద్రీకృతమైనది, విద్యార్థి కేంద్రకంగా జరుగుతుంది. తెలియని నుండి తెలిసిన దానికి సాగుతుంది అన్నాడు. తెలియని నుండి తెలిసిన కాదు, ఇది సంవత్సరానికి ఒక్కసారి పునర్విమర్శ అన్నాం. 4వ తరగతిలో గాలి పాఠ్యాంశం ఉంది, 5వ తరగతిలోనూ గాలి పాఠ్యాంశం ఉంది, 3వ తరగతిలో సంఖ్యామానం సంజ్ఞామానం ఉంది, 4వ తరగతిలో సంఖ్యామానం సంజ్ఞామానం ఉంది. మరి 4వ తరగతి సంఖ్యామానం చూసినప్పుడు 3వ తరగతిలో ఆల్రెడీ ఇది చదువుకున్నాను కాబట్టి ఇది కూడా నేను ఈజీగా నేర్చుకుంటున్నాను అంటే 3వ తరగతిలో అది తెలిసిన విషయమే ఇంకాస్త తెలియని విషయాల ద్వారా జరుగుతుంది. కాబట్టి తెలిసిన నుండి తెలియని నుండి తెలిసినని ఇచ్చాడు కాబట్టి ఇది సరైనది కాదు. పైవన్నీ కాకుండా దీనికి సరైన సమాధానం శిశు కేంద్రీకృత సూత్రము. రైట్, నెక్స్ట్ గణిత పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే వోగెల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం నందు పాయింట్లు, ప్రధానాంశాలు, ఉప అంశాలు. చూడు మిత్రమా, పాయింట్లు, ప్రధానాంశాలు, ఉప అంశాలు. ఎస్, పాఠ్యపుస్తక సమర్థతను నిర్ణయించడానికి మనకి అందుబాటులో 2 రకాల మాపనలు ఉంటాయి. పాఠ్యపుస్తక సమర్థతను నిర్ణయించడానికి అందుబాటులో 2 రకాల మాపనలు ఉంటాయి. ఆ 2 రకాల మాపనల్లో మొదటిది హంటర్ స్కోర్ కార్డ్, రెండవది వోగెల్స్ చెక్ లిస్ట్ అండి. హంటర్ స్కోర్ కార్డు, వోగెల్స్ చెక్ లిస్ట్. హంటర్ స్కోర్ కార్డులో 7 ప్రధాన అంశాలు ఉంటాయి. కానీ ఇక్కడ వోగెల్స్ చెక్ లిస్ట్ అడిగాడు కాబట్టి ఇప్పుడు చూడండి, వోగెల్స్ చెక్ లిస్ట్కి సంబంధించి ఎలా ఉంటుందంటే చూడు మిత్రమా. రైట్, వోగెల్స్ చెక్ లిస్ట్కి సంబంధించి 10 ప్రధానాంశాలు ఉంటాయండి. 1, 2, 3, 4 ఇలా 10 ప్రధానాంశాలు ఉంటాయి మిత్రమా. వోగెల్స్ చెక్ లిస్ట్కి సంబంధించి 10 ప్రధానాంశాలు ఉంటాయి. ఇవి ప్రధానాంశాలు 10 ఉంటాయి. ఈ 10 ప్రధానాంశాల్లో ఒక్కొక్క దానికి 2 ఉప అంశాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 ఉప అంశాలు ఉంటాయి. ఒక్కొక్క ఉప అంశానికి 2 పాయింట్లు కేటాయించబడతాయి. అంటే ఒక ఉప అంశానికి 4 పాయింట్లు. మొత్తంగా 10 ప్రధానాంశాలకి 10 4ల ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయండి. 40 పాయింట్లు. చూడు మిత్రం, ఒకసారి మనకి హంటర్ స్కోర్ కార్డు గురించి తెలుసు. 7 ప్రధాన అంశాలు ఉంటాయి. మనోవైజ్ఞానికంగా ఉండాలి, విషయానికి అనుగుణంగా ఉండాలి, అభ్యాసాలు ఉండాలి, భౌతిక రూపం ఉండాలి, భాషా శైలి ఉండాలి, ఇలా. అలాగే దీనికి కూడా 10 ప్రధాన అంశాలు ఉంటాయి. ఈ 10 ప్రధాన అంశాల్లో వాడు అడిగిన ప్రశ్న గురించి మనం మాట్లాడుతున్నాం. 10 ప్రధాన అంశాల్లో ఒక్కొక్క ప్రధాన అంశానికి 2 ఉప అంశాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రధాన అంశాలు ఎన్ని ఉన్నాయి? 10 ప్రధాన అంశాలు. ఆ తర్వాత ఉప అంశాలు, ఒక్కొక్క దానికి ఎన్ని ఉప అంశాలు ఉన్నాయి చూడు మిత్రమా. ఒక్కొక్క దానికి 2 ఉప అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 2 ఉప అంశాలు ఉన్నాయి. 2 ఉప అంశాలు అంటే మొత్తం 10కి ఎన్ని ఉంటాయి? 10 రెళ్ళ. చూడండి ఒక్కొక్కసారి, ఒక్కొక్క దానికి 2 10 రెళ్ళ 20 ఉప అంశాలు. 20 ఉప అంశాలు. ఆ తర్వాత మొత్తం ఎన్ని పాయింట్లు ఉంటాయి? ఒక్కొక్క దానికి 2 మార్కులు కేటాయించబడతాయి ఉప అంశానికి. దీనికి 2 మార్కులు, దీనికి 2 మార్కులు అంటే 4 మార్కులు. కాబట్టి 10 4లో ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. ఇది 10 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 2 ఉప అంశాలు అంటే 10 ప్రధాన అంశాలకి 10 రెళ్ళు 20 ఉప అంశాలు ఉన్నాయి. ఒకదానికి 2 అంటే 10కి 20 కదా. ఆ తర్వాత ఒక్కొక్క దానికి 4 పాయింట్లు ఇవ్వబడ్డాయి. 4 పాయింట్లు అంటే మొత్తం ఎన్ని పాయింట్లు? 40 పాయింట్లు. ఇప్పుడు చూడండి ఫస్ట్, ఎస్, ఇక్కడ ఏమేమి ఉంది? ఫస్ట్ పాయింట్లు అడిగాడు. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 40 పాయింట్లు. ఇప్పుడు చూడండి పాయింట్లు ఎన్ని అవుతున్నాయి అంటే 40 పాయింట్లు అవుతున్నాయి. పాయింట్లు 40 పాయింట్లు.
తర్వాత ప్రధానాంశాలు. ప్రధానాంశాలు ఎన్ని ఉన్నాయి? 10 ప్రధానాంశాలు. ఆ తర్వాత ఉప అంశాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దానికి 2 అంటే 10కి 20 ఉన్నాయి. సో 40, 10, 20 ఇక్కడ ఉంది చూడండి. రైట్. క్రింది వానిలో సాధనా పరీక్ష యొక్క ఉపయోగము. సాధనా పరీక్షలు అచీవ్మెంట్ టెస్టుల యొక్క ఉపయోగాలు. ఉపాధ్యాయులకు విశ్వసనీయమైన సప్రమాణత ఉన్న గ్రేడులు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఓకే. సంవత్సరం మొదట్లో వివిధ అకాడమిక్ విషయాల్లో విద్యార్థి పరిజ్ఞానం ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. ఎస్. ఉపాధ్యాయుడి బోధనా విధానంలో ఉన్న లోటుపాట్లను కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగిస్తవచ్చు. దేన్నంటే సాధనా పరీక్ష. సాధనా పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయుడి బోధనా విధానంలో ఉన్న లోటుపాట్లను కూడా తెలుసుకోవచ్చు. ఆ సాధన ఎంతవరకు చేశాడు ఏంటనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి దీనికి ఏ, బి మరియు సి అనేది సమాధానం అవుతుంది మిత్రమా. సైన్స్యా అనున్నది చూడండి. సైన్స్యా అనున్నది లాటిన్ భాషా పదము, విజ్ఞాన్ అనున్నది ఆంగ్ల భాషా పదము. ఎలా వచ్చిందంటే చూడండి, మనకి సైన్స్ అనే ఆంగ్ల పదం సైన్స్యా. చూడండి మిత్రమా, సైన్స్యా, సెయిర్. సైన్స్ అనే ఆంగ్ల భాషా పదం సైన్స్యా, సెయిర్ అనే 2 లాటిన్ పదాల నుంచి వచ్చిందండి. సైన్స్యా, షైర్ అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఇదే సైన్స్ అనేది విజ్ఞాన్ అనే సంస్కృత భాషా పదం నుండి కూడా వచ్చింది. విజ్ఞాన్ అంటే విజ్ఞానము అని అర్థం, సంస్కృత భాషా పదం. ఇదే సైన్స్ అనేది ఇల్మి. అరబిక్ భాషలో సైన్స్ని ఏమంటారంటే ఇల్మి అంటారు. అరబిక్ భాషలో సైన్స్ని ఇల్మి అంటారు. సంస్కృతంలో సైన్స్ని విజ్ఞాన్ అంటారు. లాటిన్లో సైన్సియా, సైర్ అనే పదాల నుంచి వచ్చింది. ఇప్పుడు చూడు మిత్రమా, సైన్సియా అనున్నది లాటిన్ భాషా పదం, రైట్. విజ్ఞాన్ అనున్నది ఆంగ్ల భాషా పదము అన్నాడు. విజ్ఞాన్ అనున్నది ఆంగ్ల భాషా పదము కాదు, సంస్కృత భాషా పదము, రైట్. కాబట్టి ఇది తప్పు. ఏ సరైనది, బి సరికానిది, రైట్. ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. బోధనా లక్ష్యాల లక్షణాలు ఎలా ఉంటాయంటే చూడండి, బోధనా లక్ష్యాలు సాధింపబడేవిగా ఉండాలి, కొలవదగినవిగా ఉండాలి, పరిశీలించదగినవిగా ఉండాలి, రైటే. పరిశీలించదగినవి, కొలవదగినవి, రైటే. నిశ్చింతగా ఉండేవి, సాధించబడేవి, రైటే. కానీ సాధించబడేవి, కొలవదగినవి, నిశ్చింతగా ఉండేవి, పరిశీలించదగినవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి, ఇవన్నీ ఉండాలండి. ఇవి మాత్రమే కాదు, అన్నీ కలిపి ఉండాలి. కాబట్టి ఇది దీనికి సరైన సమాధానం. క్రింది వానిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో లోపం కాని దానిని గుర్తించండి అన్నాడు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో లోపం కాని దానిని గుర్తించండి. ఆచరణ ద్వారా అభ్యసనం సాధ్యం కాదు. ఇక్కడ ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి మిత్రమా. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో లోపం కానిది అంటే ప్రయోజనం అండి. లోపం కానిది అంటే ప్రయోజనం. అంటే 3 లోపాలు ఇచ్చాడు, ఒక ప్రయోజనం ఉంది. చూడండి ఒకసారి. ఆచరణ ద్వారా అభ్యసనం సాధ్యం కాదు, ఇది లోపం అండి. ఎందుకంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో విద్యార్థికి ఆచరణ అభ్యసనం సాధ్యం కాదు. విద్యార్థులు ప్రేక్షకుల్లా ఉంటారు కానీ పనిలో పాల్గొనరు. మొత్తం ఉపాధ్యాయుడే చేస్తాడు, పరికరాలు తీసుకొస్తాడు, పాఠం చెప్తాడు, ప్రయోగం చేస్తాడు. ప్రదర్శన విఫలమైతే నిరుత్సాహం ఏర్పడుతుంది విద్యార్థిలో, రైటే. ప్రదర్శన విద్యార్థులలో ఆలోచనను రేకెత్తిస్తుంది. మరి ఉపాధ్యాయుడు ప్రదర్శన చేస్తున్నప్పుడు విద్యార్థి పరిశీలనాత్మకంగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఆలోచన రేకెత్తిస్తుంది. ఇది దీనికి పాజిటివిటీగా చెప్పొచ్చు. కాబట్టి 147 రైట్ ఆన్సర్ ఈజ్ 4. క్రింది వానిలో ఒకటి పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే కార్యక్రమం అండి. పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే కార్యక్రమం అన్నాడు. పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ రెండు విధాలుగా ఉంటాయి చూడండి. తరచుగా అడుగుతున్నాడు దీని మీద ప్రశ్న. పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్ళడం, సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావడం. పాఠశాల సమాజంలోకి ఎప్పుడు వెళ్తుంది, సమాజం పాఠశాలలోకి ఎప్పుడు వస్తుంది? చూడండి మిత్రమా, పాఠశాలను సమాజంలోకి, సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావాలన్నాడు. మరి ఎలా జరుగుతుందంటే
పాఠశాల సమాజంలోకి వెళ్ళాలి. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం. సైన్స్ ఫెయిర్లు ఎక్కడ నిర్వహిస్తారంటే పాఠశాలలో నిర్వహిస్తారు. అప్పుడు సమాజం పాఠశాలలోకి వస్తుంది కానీ పాఠశాల సమాజంలోకి వెళ్ళదు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం. ఎస్, ర్యాలీలు అనేవి ఎక్కడ చేస్తామంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఊర్లోకి వెళ్తాం, సమాజంలోకి వెళ్తాం. కాబట్టి పాఠశాల సమాజంలోకి, అదే అడిగాడు చూడండి, పాఠశాల సమాజంలోకి ఇది సరైనది. ఓకే. డాక్టర్లు ఇంజనీర్లు వారితో చర్చించడం. మరి డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళందరినీ పాఠశాలకు ఆహ్వానించి చర్చలు జరిపించాలంటే సమాజంలో వీళ్ళు ఉంటారు, వీళ్ళు పాఠశాలకు వస్తారు, సమాజం పాఠశాలలోకి. సామాజిక సమస్యలపై విద్యార్థులు తరగతి గదిలో చర్చించడం. తరగతి గదిలో ఉన్నారు కాబట్టి సమాజంతో పని లేదు. సో దీనికి సమాధానం 2. 1952 సెకండరీ విద్యా కమిషన్ పాఠ్య ప్రణాళిక గురించిన అభిప్రాయం. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి విద్యా ప్రణాళికగా సెకండరీ విద్యా కమిషన్. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మద్రాసు యూనివర్సిటీగా ఛాన్సలర్గా పనిచేస్తున్న లక్ష్మణ స్వామి మొదలియార్ను తీసుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో ఒక గొప్ప విద్యా విధానం తయారు చేయండి అంటే ఆయన ఈ సెకండరీ విద్యా కమిషన్ మొదలియార్ తయారు చేశాడు. మరి పాఠ్య ప్రణాళిక గురించి ఎలాంటి అభిప్రాయం చెప్పింది అంటే పాఠ్య ప్రణాళిక అనేది అనుభవాల సమగ్ర రూపంగా ఉండాలి. ఎస్, భిన్నత్వంలో మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. సామాజిక జీవనంతో సంబంధం ఉండాలి అనే అంశాలు క్లియర్గా సెకండరీ విద్యా కమిషన్ చెప్పింది. కాబట్టి ఇది సరైనది. రైట్. సప్రమాణత పాటించే అంశాలు. వ్యాలిడిటీ. సప్రమాణత అనేది కేవలం పరీక్షలోనే ప్రశ్నపత్రంలోనే కాదు, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఆ సప్రమాణత వ్యాలిడిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రశ్నపత్రంలో ప్రశ్నలు అతి ఎక్కువగా అతి తక్కువగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. అది సప్రమాణత అంటే ప్రామాణికత. ఎంపిక చేసిన ప్రశ్నలు బోధించిన లక్ష్యాలన్నింటినీ అంచనా వేసేవిగా ఉండాలి. మనం ఏదైతే బోధించామో వాటన్నిటినీ మాపనం చేసేటట్లు, అంచనా వేసేటట్లు మనం ఇచ్చే ప్రశ్నలు ఉండాలి. ఎంపిక చేసిన ప్రశ్నలు పూర్తిగా పాఠ్య విషయాలకు, అభ్యసన అనుభవాలకు సంబంధించినవై ఉండాలి. వేరే ఎక్కడో ఏదో దేశం నుంచి డౌన్లోడ్ చేయకూడదు. పైవన్నీ అనేది దీనికి రైట్ ఆన్సర్. సైన్స్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే ప్రతి విద్యార్థి వద్ద ఖచ్చితంగా ఉండవలసిన పుస్తకాలు లేదా రికార్డులు ఏముంటాయి? ఇవి ఏముంటాయంటే డైరెక్ట్గా సూచన కార్డు, సైన్స్ పాఠ్య పుస్తకం, నోటు పుస్తకం. ఈ సైన్స్ పాఠ్య పుస్తకం ప్రయోగశాలలోకి తీసుకెళ్లాల్సిన పని లేదు. నోటు పుస్తకం ప్రయోగశాలలోకి, అక్కడికి వెళ్ళిన తర్వాత సూచన కార్డు ఉంటే ఏదైనా రాసుకోవాలి. సో ఇక్కడ సైన్స్ పాఠ్య పుస్తకం, ఈ నోట్ పుస్తకం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సైన్స్ పాఠ్య పుస్తకాలు కాదు, ఏమి తీసుకెళ్లాలంటే పరిశీలనలను నమోదు చేసే రికార్డు తీసుకెళ్ళాలి. నోట్ పుస్తకం ఎప్పుడంటే తరగతి గదిలో ఉండాలి. సైన్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉండాలంటే తరగతి గదిలో ఉండాలి. కానీ పరిశీలనలు అక్కడ ఏదైతే జరిగిందో అది నమోదు చేసే రికార్డు, సూచన కార్డు, ప్రాక్టికల్ రికార్డు, ఇవన్నీ కూడా ప్రయోగం చేసినప్పుడు ప్రయోగశాలలో ప్రతి విద్యార్థి దగ్గర ఉండాలి. రైట్ మిత్రమా? 1 ఆన్సర్. పాఠ్యపథక రచన వల్ల కలిగే ప్రయోజనాలలో ఒకటి కానిది. పాఠ్యపథక రచన వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి కానిది ఉపాధ్యాయుడు ఆత్మవిశ్వాసంతో పాఠ్యాంశాన్ని బోధిస్తాడు. ఎస్, ఒకటి కానిది అన్నాడు. చూడండి మిత్రమా, ఎస్, ఉపాధ్యాయుడు ఆత్మవిశ్వాసంతో పాఠ్యాంశాన్ని బోధిస్తాడు. రైట్. దీనివల్ల బోధనలో ఎక్కువ సమయం వినియోగం అవుతుంది. అసలు సమయం ఎక్కువ వినియోగం కాకుండా సమయం సద్వినియోగం చేసుకోవడానికే పాఠ్య ప్రణాళిక రాసుకుంటాడు పాఠ్యపథకం. బోధన ప్రభావవంతంగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్. నిర్దిష్టమైన లక్ష్యాలను కూడా పీరియడ్ ప్రణాళిక పాఠ్యపథకం రాసుకొని సాధించవచ్చు. సో ఇక్కడ దీనివల్ల ఎక్కువ సమయం వినియోగం అవుతుంది అన్నాడు కాబట్టి అది తప్పు. రైట్ మిత్రమా? ఏదైనా ఒక గణితాంశాన్ని ఎన్నుకొని దానిపై కనీసం 2 నుంచి 3 నిమిషాలు అనర్గళంగా మాట్లాడమని విద్యార్థులను ప్రోత్సహించే విధానం. చూడండి, ఇక్కడ ఏదైనా ఒక గణితాంశాన్ని ఎన్నుకొని దానిపై కనీసం 2 నుంచి 3 నిమిషాలు అనర్గళంగా మాట్లాడమని విద్యార్థులను ప్రోత్సహించే విధానం. ఎస్, ఏదైనా ఒక విషయం మీద అనర్గళంగా మాట్లాడితే దాన్ని ఏమంటామంటే ఎలక్యూషన్, డిబేటింగ్, ఇలాంటివంట మాట్లాడడం. దాన్ని తెలుగులో ఏమనాలంటే వక్తృత్వము అంటారండి. తెలుసుకోండి.
కనీసం 2 నుంచి 3 నిమిషాలు ఏదైనా అంశం మీద అనర్గళంగా మాట్లాడమని విద్యార్థులను ప్రోత్సహించే దాన్ని గణిత వక్తృత్వం. గణిత ప్రదర్శన అంటే ప్రదర్శన చేయాలి, ఉపకరణాలు, గణిత ప్రాజెక్టులు. అంత్యాక్షరి అంటే తెలుసు, గణిత క్విజ్, ప్రశ్నలు అడగడం, సమాధానాలు. కానీ ఇక్కడ మాట్లాడగలిగితే దాన్ని ఏమంటారంటే వక్తృత్వము అంటారు, ఎలక్యూషన్, డిబేటింగ్ అలాంటివి. క్రింది వానిలో ఉపయోగిత విలువను గూర్చిన వాస్తవ అంశాలు గుర్తించండి అన్నాడు. ఉపయోగిత విలువ అంటే ప్రయోజన విలువ, యుటిలిటరీ వాల్యూ. ఉపయోగిత విలువ, ప్రయోజన విలువ, యుటిలిటరీ వాల్యూ. చూడండి మిత్రమా, విద్యార్థికి భూగోళ శాస్త్రం ద్వారా భూమిలో లభించే ఖనిజాల గురించిన జ్ఞానం లభిస్తుంది, ఉపయోగమే. చరిత్ర ద్వారా పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకుంటాడు, ఇందులోనూ ఉపయోగమే. రాజకీయ వ్యవస్థలు, ప్రయోజనాలను అర్థం చేసుకుంటాడు, ఉపయోగమే. విద్యార్థి తన హక్కులను, విధులను, బాధ్యతలను తెలుసుకొని ఓటు హక్కు వినియోగించుకుంటాడు, ఇది కూడా వినియోగమే. కాబట్టి ఉపయోగిత విలువ, ప్రయోజన విలువ పై 4 కూడా ఉంటుంది మిత్రమా. విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానంలోకి మారడం అనగా, చూడండి ఒకసారి, విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానంలోకి మారడం, విద్యార్థి కేంద్రీకృత విధానంలోకి మారడం మనకు ముఖ్యంగా 2 ఉన్నాయి, ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత. ఉపాధ్యాయ కేంద్రీకృత అంటే టీచర్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృత అంటే స్టూడెంట్ సెంటర్డ్. బోధనోపకరణాల సహాయంతో బోధన చేయడం విద్యార్థి కేంద్రీకృతగా మారాలంటే. బోధన పద్ధతుల్లో మార్పు, టిఎల్ఎం ఉపయోగించి బోధించడం, టీచింగ్ మెథడ్స్ ఉపయోగించడం, దానిలో మార్పు చేయడం. విద్యార్థి ఆసక్తులు, సంవేదనలకు ప్రాధాన్యత ఇవ్వడం, విద్యార్థిని కేంద్రంగా చేసుకొని విద్యా విధానం నిర్మించడం, ఇది అసలైనదండి. విద్యార్థి కేంద్రీకృత విధానము అంటే విద్యార్థిని కేంద్రంగా చేసుకొని విద్యా విధానాన్ని నిర్మించాలి. జాతీయ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలోనైనా విద్యా విధానాలు ఎలా జరగాలి అంటే విద్యార్థి కేంద్రంగా జరగాలి, ఇది దీనికి సరైన సమాధానం. రైట్. ఇక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, సోషల్ టీచర్ ఎలా ఉండాలి చూడండి ఒకసారి. యాజమాన్య సామర్థ్యాలు కలిగి ఉండాలి. సాంఘిక శాస్త్రమే కాదు, ఎవరికైనా యాజమాన్య సామర్థ్యాలు అంటే మేనేజ్మెంట్ లెవెల్స్, ఆ యాజమాన్య సామర్థ్యాలు కావాలి, కెపాసిటీ. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పనిచేసే సామర్థ్యాలు ఉండాలి, ఖచ్చితంగా ఉపాధ్యాయుడికి కావాలి. సమాజ సహకారం పొందే సామర్థ్యాలు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడైనా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైనా, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైనా ఖచ్చితంగా ఈ 3 ఉండాలండి. సో ఏ, బి మరియు సి అనేవి దీనికి సరైన సమాధానాలు. రైట్. నెక్స్ట్, వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళిక రూపకల్పన వల్ల ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనం క్రింది వానిలో ఏముంది? వార్షిక ప్రణాళిక రూపకల్పనం. వార్షిక ప్రణాళిక మనకు ముఖ్యంగా బోధనా ప్రణాళికలు 3 ఉన్నాయి. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. సంవత్సరం అంతా ఏదైతే బోధించాలనుకుంటున్నామో దానికోసం విద్యా సంవత్సర ప్రారంభంలో ఒక ప్రణాళిక తయారు చేస్తే అది వార్షిక ప్రణాళిక. అంటే బోధించాల్సిన అంశాల గురించి, సాధించాల్సిన విద్యా ప్రమాణాల గురించి విద్యా సంవత్సర ప్రారంభంలోనే ఒక ప్రణాళిక తయారు చేస్తే అది వార్షిక ప్రణాళిక. ఆ తర్వాత పీరియడ్ ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక. పీరియడ్ కాలంలో బోధించేది పీరియడ్ ప్రణాళిక, ఒక యూనిట్ని బోధిస్తే యూనిట్. మరి వార్షిక ప్రణాళిక రూపకల్పన చేసినప్పుడు ఉపాధ్యాయుడికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు. విద్యా సంవత్సర ప్రారంభం అంటే జూన్ నెలలోనే వార్షిక ప్రణాళిక రాసుకుంటాడు. జూన్ నెలలో రాసినప్పుడు జూలైలో ఏం చెప్పాలి, ఆగస్టులో ఏం చెప్పాలి, నవంబర్లో ఏం చెప్పాలి, డిసెంబర్లో, ఫిబ్రవరిలో, మార్చిలో ఏం చెప్పాలి. ఎస్, రైట్. ఆ యూనిట్ ద్వారా తాను సాధించాల్సిన లక్ష్యాలు తెలుసుకుంటాడు, ఖచ్చితంగా తెలుసుకొని రాస్తాడు. ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని వ్యతిరేకిస్తుంది అన్నాడు. చూడు మిత్రమా, ఓవర్లుక్లో వెళ్ళిపోకూడదు. ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని వ్యతిరేకిస్తుంది అన్నాడు. ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అనుకూలిస్తుంది. ప్రణాళిక కాబట్టి ప్రణాళికాబద్ధంగా బోధిస్తాడు. సో ఏబి మాత్రమే సరైనవి. ఎక్కడుందో చూడండి. ఎస్, ఇదండి. రైట్. క్రింది వాణిని జతపరచండి అన్నాడు. సాంఘిక శాస్త్రానికి సంబంధించి పటాలకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
నదులు సముద్రాలు ఏ రంగుతో సూచిస్తారు? పల్లపు ప్రాంతం ఏ రంగు, పర్వతాలు ఏ రంగు, పీఠభూములు ఏ రంగు? నదులు సముద్రాలు చూడండి మిత్రమా, ఒకసారి స్క్రీన్ మీద స్లైడ్ ఉంది చూడండి. నదులు సముద్రాలు ఏ రంగుతో పోలుస్తారంటే నీలి రంగు. నదులు సముద్రాలు నీలం రంగు. పల్లపు ప్రాంతము మైదానాలు ఆకుపచ్చ. పల్లపు ప్రాంతము మైదానాలు ఆకుపచ్చ రంగుతో సూచిస్తారు. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. పల్లపు ప్రాంతము ఆకుపచ్చ రంగుతో సూచిస్తున్నారు. మరి పీఠభూములు ఏ రంగు అంటే పసుపు రంగు. ఎస్, పీఠభూములు పసుపు రంగుతో సూచిస్తున్నారు. పర్వతాలు ఏ రంగు అంటే జేగురు రంగుతో సూచిస్తున్నారు. పర్వతాలు జేగురు రంగు. ఇది మరి నదులు సముద్రాలు ఏ, ఒకటి ఏ, పల్లపు ప్రాంతము ఆకుపచ్చ అన్నాడు ఈ, పర్వతాలు డి, పీఠభూములు సి, ఏఈడిసి ఎక్కడుందో చూడండి, ఏఈడిసి. ఇది దీనికి సరైన సమాధానం మిత్రమా. రైట్. క్రింది వానిలో పరిచయ కృత్యాలలో చేరుదాన్ని గుర్తించండి అన్నాడు. పరిచయ కృత్యాలండి మనకి ఇక్కడ మామూలుగా పీరియడ్ ప్రణాళికకి సంబంధించి పరిసరాల విజ్ఞానంలో ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు ఒక 5 సోపానాలు ఉంటాయండి. పరిచయ కృత్యాలు ఒక 5 సోపానాలు ఉంటాయి. పరిచయ కృత్యాలు, పాఠ్యాంశం చదవడం, కీలక పదాల గుర్తింపు, భావనల అవగాహన, కృత్యాల నిర్వహణ, ఆ తర్వాత ప్రదర్శన, చర్చ, ముగింపు, మూల్యాంకనం. ఇవి 5 సోపానాలు. ముగింపు, మూల్యాంకనం 5 సోపానాలు. ఈ పరిచయ కృత్యాల్లో మళ్ళీ ఏం చేయాలంటే ఒక 4 అంశాలు ఉంటాయండి. 4 అంశాలు. మొట్టమొదట పలకరింపు అని ఉండాలి. పలకరింపు, ఆ తర్వాత మైండ్ మ్యాపింగ్. పలకరింపు, మైండ్ మ్యాపింగ్, శోధనాత్మక ప్రశ్నలు, శీర్షికా ప్రకటన, టాపిక్ అనౌన్స్మెంట్, శీర్షికా ప్రకటన. పరిచయ కృత్యాల్లో ముందు పలకరింపు. తరగతి గదికి వెళ్ళిన వెంటనే విద్యార్థులందరినీ పలకరించాలి. ఆ తర్వాత మైండ్ మ్యాపింగ్. మనం చెప్పే పాఠ్యాంశానికి సంబంధించి నల్లబల్లపై ఏదైనా ఒక ముఖ్యమైన మాట రాయాలి. దీని మీద విద్యార్థుల స్పందన కోరాలి. అప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తాడు. అంటే పాఠ్యాంశానికి ముందే దీనికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకుంటున్నామంటే అది పూర్వజ్ఞానంగా చెప్పబడుతుంది. మైండ్ మ్యాపింగ్లో ఏమి బయటకు వస్తుందంటే పూర్వజ్ఞానం బయటకు వస్తుంది, ప్రీవియస్ నాలెడ్జ్. అది మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ. తరువాత శోధనాత్మక ప్రశ్నలు. విద్యార్థిని మరింత ఆలోచనాత్మకంగా ఆలోచించడానికి, మరింత లోతుగా ఆలోచించడానికి శోధనాత్మక ప్రశ్నలు సంధించాలి. అది మరి ఈ శోధనాత్మక ప్రశ్నలు, మైండ్ మ్యాపింగు, వీటన్నింటి నుంచి మనం ఏమైతే పాఠ్యాంశం చెప్పాలనుకుంటున్నామో విద్యార్థులే దాన్ని గెస్ చేయగలగాలి. అంటే పాఠ్యాంశం పేరు విద్యార్థుల నోటి నుంచి రాబట్టాలి. దాన్ని శీర్షికా ప్రకటన, టాపిక్ అనౌన్స్మెంట్ అంటారు. ఇది మరి మన ప్రశ్న ఏంటి? పరిచయ కృత్యాల్లో చేరేదాన్ని గుర్తించండి అన్నాడు. ఎస్, మొట్టమొదటిది చర్చ ఉంది. చర్చ అనేది ఎక్కడ ఉందంటే ఇదిగో 4వ సోపానంలో చర్చ ఉంది. పరిచయ కృత్యాల్లో లేదు. మైండ్ మ్యాపింగ్, ఇది పరిచయ కృత్యాలు, మైండ్ మ్యాపింగ్ ఉంది. రైట్. శోధనాత్మక ప్రశ్నలు, ఇదిగో శోధనాత్మక ప్రశ్నలు పరిచయ కృత్యాల్లో ఉంది. కాబట్టి బిసి మాత్రమే సరైనవి, మిగిలినవన్నీ సరికానివి. ఇదిగో ఇక్కడ ఉంది బిసి. రైట్. లాస్ట్ వన్. ఒక పిల్లవాడు పరీక్షలో 91 నుంచి 100 మార్కుల మధ్యలో సంపాదించాడు. అయితే ఆ పిల్లవాడికి చెందిన వివరణాత్మక సూచన క్రింది వానిలో గుర్తించండి. ఇలాంటివి సింపుల్గా మనల్ని టచ్ చేస్తాయండి, బోల్తా పెట్టేస్తాయి కూడా. ఎలాగంటే ఒక విద్యార్థికి 91 నుంచి 100 మార్కులు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే ప్రోగ్రెస్ కార్డులో కింద రాస్తూ ఉంటారు. 34 మార్కులు వచ్చాయనుకో ఫెయిల్ అని రాస్తారు. 40 మార్కులు వచ్చాయనుకో ఇంకా బాగా చదువు అని రాస్తారు. మరి 91 నుంచి 100 మార్కులు వచ్చినప్పుడు ఏమని రాయాలి? అది ఇక్కడ మనకు ప్రశ్న. చూడండి ఒకసారి. సపోజ్ విద్యార్థికి 50 మార్కులు పరీక్ష పెట్టినప్పుడు, గమనించండి మిత్రమా కొంచెం గట్టిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. 50 మార్కులకు పరీక్ష పెట్టినప్పుడు 0 నుంచి 20 మార్కులు, 21 నుంచి 25, 26 నుంచి 30, 35, 36 నుంచి 45, 46 నుంచి 50 మార్కులు.
అదే 100 మార్కులకి అయితే దీన్ని డబల్ చేయాలి. ఎట్లా డబల్ చేస్తామంటే చూడండి ఒకసారి. 0 నుంచి 40 మార్కులు, 41 నుంచి 50 మార్కులు, 51 నుంచి 70, 71 నుంచి 90, 91 నుంచి 100 మార్కులు. విద్యార్థి 0 నుంచి 40 మార్కులు వస్తే వాడికి నామమాత్రము అని రాయాలి. 50 నామమాత్రము పూర్ అని రాయాలి వాడి ప్రోగ్రెస్ కార్డులో. అదే 41 నుంచి 50 మార్కులు వచ్చాయి అనుకో, యావరేజ్ 100కి యావరేజ్ ఇది 21 నుంచి 25. 51 నుంచి 70 మార్కులు వస్తే బాగుంది అని రాయొచ్చు. బాగుంది గుడ్ అని రాయాలి వాడి ప్రోగ్రెస్ మీద, గుడ్. 71 నుంచి 90 మార్కులు వచ్చాయనుకో వెరీ గుడ్ అని రాయాలి, చాలా బాగుంది అని దాని అర్థం. అదే 91 నుంచి 100 మార్కులు వచ్చాయనుకో వీడు అత్యున్నత ప్రతిభ అని సంబోధించాలి. అత్యున్నత ప్రతిభ ఎక్సలెంట్ అని రాయాలి వాడి ప్రోగ్రెస్ మీద. ఇది మరి ఇదిగో ఇక్కడ చూడు, 91 నుంచి 100 మార్కులు వచ్చినప్పుడు ఇదిగో అత్యున్నత ప్రతిభ కనబరిచాడు, ఇది రాయాలండి. మరి చాలా బాగుందని ఎప్పుడు రాయాలి? 71 నుంచి 90 వచ్చినప్పుడు. బాగుంది అని ఎప్పుడు రాయాలి? 51 నుంచి 70. పర్వాలేదు యావరేజ్ అని ఎప్పుడు రాయాలి? 41 నుంచి 50. జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. రైట్.